మిస్టర్ శశికాంత్ గారు, నమస్తే ఉషా గారు. రీసెంట్గా మనం ఒక న్యూస్ వింటూ ఉన్నామండి. బ్యాంక్స్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే Yes. ఉందో, శ్వేత శర్మ అనే ఒక ఆవిడ 16 కోట్ల వరకు ఐ థింక్ డిపాజిట్ చేశాము. సడన్గా అకౌంట్లో అమౌంట్ లేదు, నేను మోసపోయాను, బ్యాంక్ మేనేజరే ఇలా చేశారు అని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ కేసులో శ్వేత శర్మ అనేసి ఒక ఎన్ఆర్ఐ అమ్మ. ఓకే, ఎన్ఆర్ఐ. ఆమె యుఎస్లో హాంకాంగ్లో ఒక 13-14 సంవత్సరాలు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారు. తను యుఎస్లోనే స్థిరపడి ఉన్నారు. సో తిని ఏం చేశారంటే బేసిక్గా 2016లో వాళ్ళ హస్బెండ్ ఏదో పని మీద ఇండియాకి వస్తాం జరిగింది. ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళందరినీ కలిసినప్పుడు జనరల్గా డిస్కస్ చేసుకుంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి, మాకు యూఎస్లో అయితే డబ్బులు వస్తున్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అలాప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు అరే మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు యూఎస్లో అక్కడ మీరు చూస్తే అక్కడ హోమ్ లోన్స్కి వాటికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, చాలా 1%, 2% అలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ యూఎస్లో. ఇండియాలో మన హోమ్ లోన్స్ అవి చూసుకుంటే 8%, 7% ఇలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. అప్పుడప్పుడు 9-10% కూడా వెళ్ళిపోతాము. ఓకే, సో మనకి ఇక్కడ వడ్డీలు కూడా ఎక్కువ అండ్ వడ్డీలు కూడా ఎక్కువ ఇస్తారు. అక్కడ వడ్డీలు కూడా తక్కువ, అక్కడ వడ్డీలు కూడా తక్కువ ఇస్తారు. ఓకే, సో ఇట్లాంటి డిస్కషన్స్కి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయినప్పుడు ఒక మంచి స్నేహితుడు ఏం చెప్పాడంటే, మీకు అక్కడ ఎఫ్డీల్లో అక్కడ హార్డ్లీ మీకు ఏం ఇంట్రెస్ట్ రాదు బ్యాంక్లో పెట్టిన డబ్బులు, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీకే ఇస్తారు కదా అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా. సో ఇక్కడ వీళ్ళు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అధిక వడ్డీకి ఇంట్రెస్ట్ ఇస్తుంది బయటకి, ప్లస్ ఇక్కడ ఎఫ్డీలకు కూడా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎఫ్డీలు ఏంటి 5.5 to 6% వరకు ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఈ డబ్బులు ఏం చేస్తాయి బ్యాంక్స్ మళ్ళీ హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ వాళ్ళకి 8%, అంటే తక్కువ వడ్డీ ఇచ్చి ఎక్కువ వడ్డీకి తీసుకుంటారు. అయితే ఇక్కడ తక్కువ వడ్డీ అంటే మనకి 5.5% అంటే ఇక్కడ తక్కువ వడ్డీ, కానీ అది యూఎస్లో అది కూడా ఇవ్వరు. ఓకే, సో వాళ్ళ స్నేహితులు ఏం చెప్పారంటే ఆ డబ్బంతా మీరు ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్లో ఎఫ్డీ వేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్లో మీకు సేఫ్ ఉంటాయి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, ప్లస్ మీకు 5.5 to 6% పర్ యానం మీకు రిటర్న్స్ వస్తాయి, మీరు తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది అనేసరికి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. మరి కరెక్టే కదా, మాకు అక్కడ యూఎస్లో హాంకాంగ్లో బ్యాంక్స్లో డబ్బు పెట్టినా అది అలాగే ఉంటుంది కానీ పెరగదు, ఇండియాలో పెడితే డబ్బు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది, పెరుగుతుంది అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత హస్బెండ్ యాక్చువల్లీ సజెషన్ ఇస్తాం జరిగింది. ఆమె పేరే శ్వేత శర్మ. ఓకే, ఈ శ్వేత శర్మ హస్బెండ్ ఇచ్చిన సజెషన్స్ తీసుకొని ఇది కరెక్టే కదా, మనం ఇంత కష్టపడ్డాము, ఇండియా నుంచి ఎంతో దూరం వచ్చేసి మనం కష్టపడ్డాం, ఈ డబ్బుల్ని ఇప్పుడు మల్టిప్లై చేయాలంటే మనం ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ల్యాండ్స్ మీద పెడితే భారతదేశంలో మనం ఇక్కడెక్కడో ఉంటాం కదా, ల్యాండ్స్ మీద పెడితే మళ్ళీ అవి చూసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ మనకి కబ్జాలు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి, సో ల్యాండ్స్ మీద పెడితే సేఫ్టీ కాదు, ఇదేదో చాలా బాగుంది, బ్యాంక్లో పెడితే మనకి ఎఫ్డీ ఉంటుంది, బోల్డ్ అంత ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు ఇక్కడ ఇంట్రెస్టే లేదు కదా అన్నట్టు భావించి తను డెసిషన్ తీసుకున్న తర్వాత తను కూడా ఒకసారి ఇండియాకి వస్తాం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలో గుర్గావ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధుల్ని కలుస్తాం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఈమెతో కూర్చొని డిస్కషన్స్ పెట్టి టోటల్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందండి ఇన్వెస్ట్మెంట్కి అని అడుగుతాం జరిగింది. అంతే అనేసరికి తిను 13.5 crores నేను మీ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పింది. 13.5 కోట్లు. ఓకే, యుఎస్ నుంచి నాకు అక్కడ ఉన్నాయి, నా డబ్బులు డాలర్స్లో ఉన్నాయి, నేను దాన్ని ఇండియాకి పంపించి మీ బ్యాంకులో నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీది మంచి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, మంచి పేరుంది ఆల్ ఓవర్ నేషన్లో అని చెప్పేసి చెప్తంతో ఐసిఐసిఐ బ్యాంక్ సహజంగా ఇట్స్ అ గుడ్ బ్యాంక్, నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఎంప్లాయీస్ కూడా గుడ్ ఉండాలి కదా, ఇక్కడ దెబ్బపడింది. సో ఫైనల్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఓకే అనుకున్నారు. తిను 2000 ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు టోటల్ 13.5 crores ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చింది ఎట్లా ఎఫ్డీస్కి. ఓకే, ఈమె పేరు మీద ఎఫ్డీస్కి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఐస్కి ఇక్కడ ఎన్ఆర్ఈ అకౌంట్ సహజంగా ఓపెన్ చేస్తారు అన్ని బ్యాంక్స్లో. ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ ఎన్ఆర్ఈ అకౌంట్కి తిను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. ఎంత
13.5 crores. అయితే ఇక్కడే తిక్కమక్క జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ అమౌంట్ అంతా ఇప్పుడు 16 కోట్లని మనం వింటూ ఉన్నాము. 13.5 కోట్ల నుంచి 16 కోట్లు ఏంటి? మధ్యలో ఏం లావాదేవీలు జరిగాయి? అసలు పూర్తి వివరాలేంటి సార్? అయితే ఎన్ఆర్ఈ అకౌంట్ ఢిల్లీలో ఉన్న గురుగావ్ బ్రాంచ్ నుంచి ఓపెన్ చేస్తాం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఐసిఐసిఐ మేనేజర్ ఇది చూసి ఈమె వల్నరబిలిటీ, ఇప్పుడు యుఎస్లో హాంకాంగ్లో ఉన్న వాళ్ళని ఈ కొంచెం వాళ్ళ యాక్సెస్, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ ఇక్కడ ఊరికే వచ్చి చెక్ చేసుకుంటాము, ఇవన్నీ చేయలేరు కాబట్టి దాన్ని వల్నరబిలిటీ అంటారు. ఆ వల్నరబిలిటీని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఈ ఐసిఐసిఐ ప్రతినిధి ఏం చేశాడంటే తన పేరు మీదే డూప్లికేట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం స్టార్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద మేనేజర్స్. ఓకే, డూప్లికేట్ అకౌంట్స్ తిన పేరు మీద ఓపెన్ చేస్తాము, డూప్లికేట్ ఎఫ్డీలు క్రియేట్ చేస్తాము. ఓకే, మొత్తం ఎలా చేశాడంటే తన పేరు మీద నుంచి ఒక డమ్మీ అకౌంట్ లాగా క్రియేట్ చేసుకొని బ్యాంకులో ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకుంటాం జరిగింది. బ్యాంకులో ఉన్న తన ఫోన్ నెంబర్ ఎప్పుడైతే చేంజ్ చేస్తాం జరుగుతుందో ఈమె పేరు మీద ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి కూడా చేస్తాం జరిగింది, క్రియేట్ చేస్తాం జరిగింది. ఎప్పుడైతే డమ్మీ ఈమెయిల్ ఐడి, డమ్మీ మొబైల్ నెంబర్ వాళ్ళ అకౌంట్స్లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుందో తనకి ఇంటిమేషన్స్ కూడా ఇంకా ఏమీ వెళ్తాం జరగవు. సో ఆ ఈమెయిల్ ఐడి, ఆ ఫోన్ నెంబర్ ఈయనదే పెట్టుకొని క్రియేట్ చేసుకొని ఈయన దగ్గరే పెట్టుకొని 13.5 crores టోటల్ ఈయన తినేస్తాం జరిగింది. ఓకే, చాలా అన్యాయంగా. అదే కాకుండా ఒక అకౌంట్లో ఎంచోతే ఒక 3 కోట్ల వరకు ఓడి కూడా తీసుకున్నాడు అనిపిస్తుంది మనకి. ఓకే, డిపాజిట్ ఇనిషియల్గా క్రియేట్ చేసి ఫ్రాడ్ అకౌంట్లో ఎంచి ఆ అకౌంట్ పైన మళ్ళీ ఈమె పేరు మీద ఒక 3 కోట్ల వరకు ఓడి కూడా తీసుకున్నాడని మనం వింటున్నాము, ఓవర్ డ్రాఫ్ట్. ఓకే, అట్లా ఆ రకంగా ఎంతో 13.5 కోట్లు కాకుండా దానిపైన ఇంకొక 2.5 కోట్లు ఎలా వచ్చిందంటే లెక్క తినే ఎప్పటి నుంచో డిపాజిట్ చేసింది 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు దాని మీద వచ్చే రిటర్న్స్ ఏదైతే ఈ 5% రిటర్న్స్ అన్నారో అవంతా యాడ్ చేసుకొని ఇట్ హాస్ కమ్ అప్ టు ఎ క్యుములేటివ్ ఫిగర్ ఆఫ్ 16 crores. ఈ 16 కోట్లు తను లాస్ అవుతాం జరిగింది. అంటే సార్ 13.5 కోట్లు తను ఏదైతే బ్యాంక్లో సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ దాంతోపాటు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎఫ్డి అని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో యూఎస్లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ రిటర్న్స్ బాగుంటాయని ఇన్వెస్ట్ చేసింది. ఓకే, బట్ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్లోనైనా బ్యాంక్ యాజమాన్యాలు కావచ్చు అంటే పూర్తి పగడ్బందీగా వాళ్ళకంటే ఒక లాక్ సిస్టమ్ కానివ్వండి, ఒక ప్యాట్రన్ కానివ్వండి, మనిషి ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, వాళ్ళ అనుమతి లేకుండా చోరీకి బ్యాంక్లో వాళ్ళే చేసేంత పాల్పడుతున్నారు. జరుగుతుంది విషయ గారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఇప్పుడు ఇది ఫ్రాడ్ చేసింది బయట వాళ్ళు అయితే మీరు చెప్పినట్టు ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, లేకపోతే బ్లా 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 పాస్వర్డ్స్, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఓటీపీలు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇది చేసింది ఎవరు? బ్యాంక్ మేనేజరే కదా. బ్యాంక్ మేనేజరే చేస్తాడు, ఇంటి దొంగ చేస్తాడు. ఇది ఇంటి దొంగని ఎవరు ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా. ఆ రకంగా మీరు చెప్పింది ఓవర్కమ్ అవుతానికి ఇంటి దొంగే ఇది మోసం చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఇప్పుడు ఎలా పట్టుకున్నారని. ఎప్పుడైతే తిను యుఎస్ నుంచి కొత్త సంవత్సరంలో తను ఇండియాకి వస్తాం జరిగింది. ఇండియాకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు మళ్ళీ వేరే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చెప్పుంటే ఓకే రైట్ అనుకొని తిను బ్యాంక్కి వెళ్తాం జరిగింది. బ్యాంక్కి వెళ్ళి సరే అమౌంట్ ఎప్పుడైతే మనము ఇంకా విత్డ్రా చేసుకోవాలి మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం అనుకొని తను భావించిందో అప్పుడు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అసలు మీ అకౌంట్లో డబ్బులే లేవు అని చెప్తాను జరిగింది. అప్పుడు ఆమెకి మైండ్ ఫ్యూజ్ అవుతుంది జరిగింది. సార్ అసలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నమ్మి ఒక అకౌంట్లో మనం పెట్టి ఒక సంస్థలో మనం ఇన్వెస్ట్ చేసాము, అసలు మనిషికి ఎలా ఉంటుంది సార్? ప్రాణం విలువిల్లు ఆడిపోదు. విలువిల్లు ఆడిపోతామే కాదండి, తను భారతదేశం వదిలి ఎన్నో 7 సముద్రాలు దాటి అమెరికాలో కష్టపడి, హాంకాంగ్లో మళ్ళీ కష్టపడి పగలు రాత్రి అక్కడ మనం యూఎస్లో డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు యూఎస్ వాళ్ళని చూసి చాలా ఆనందపడుతూ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు, అరే మీరు బాగా సంపాదిస్తున్నారు మేము సంపాదించట్లేదని. కానీ యూఎస్లో డబ్బులు సంపాదిస్తాం అన్నది ఈజీ కాదండి. యూఎస్లో డబ్బులు సంపాదించాలి అంటే మీ ఇంటి పనులు మీరే చేసుకోవాలి, సర్వస్వం మీరే తుడవాలి, ఊడ్చుకోవాలి, అంట్లు మీరే తోమాలి, బట్టలు మీరే ఉతుక్కోవాలి. సీజన్స్ వేరే వేరే సీజన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మీ కార్లు కూడా పనిచేయవు, ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్తానికి కూడా కుదరదు. ఎన్నో ఇక్కడ ఉన్న పేరెంట్స్ని వదులుకోవాల్సి వస్తుంది, అనుబంధాలను వదులుకోవాల్సి వస్తుంది, చుట్టాలను వదులుకోవాల్సి వస్తుంది. ఎంతో త్యాగం చేసి ఇక్కడి నుంచి పాపం వేరే దేశాలకు వెళ్ళి సంపాదిస్తాం జరుగుతుంటుంది మన ప్రవాస భారతీయులు.
ఓకే, అట్లనే అదే వేలో శ్వేతా శర్మ గారు ఇక్కడి నుంచి ఇండియా నుంచి అన్నీ వదిలేసి త్యాగం చేసి వెళ్ళి అక్కడ ఎంతో కష్టపడి పగలు రాత్రి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు ఇక్కడున్న బ్యాంక్ వ్యవస్థను నమ్మి ఇండియాలో ట్రాన్స్ఫర్ చేస్తాం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ లాస్. అయితే కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఎప్పుడైతే తిను బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటాం జరిగిందో ప్రతి రూపాయి అసలు ఏ రూపాయి లేదు, మీకు మొత్తం అంతా ఫ్రాడ్ జరిగింది, మీ అకౌంటే లేదు, మీ అకౌంట్లో అసలు డబ్బులే లేవు అని చెప్తాం జరిగింది. చెప్పగానే తిను ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓకి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మెయిల్స్ పెడతాం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించారు. తినతోటి ఒక 2-3 సార్లు మీటింగ్స్ కూడా జరిగాయి. ఆ మీటింగ్స్లో తినకి ఏం కమిట్మెంట్ ఇచ్చారంటే, ఇది ఫ్రాడ్ జరిగిందన్నది వాస్తవం అండి, ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది జరిగింది ఎక్కడి నుంచో కాదు, ఇది జరిగింది మా మేనేజర్ దగ్గర నుంచే జరిగింది, తప్పు మా వైపే కాబట్టి మీకు టోటల్ అమౌంట్ మేము వెనక్కి తిరిగి ఇస్తాము అని కమిట్మెంట్ ఇస్తాం జరిగింది. అయితే సరే, షీ గోట్ రిలాక్స్డ్. యాజమాన్యమే స్పందించింది, నా డబ్బులు నాకు ఇస్తున్నప్పుడు దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం కదా అనేసి తను రిలాక్స్ అవుతాం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏం జరిగిందంటే, మొన్న ఫిబ్రవరిలో తిను ఎప్పుడైతే అమౌంట్ రీఫండ్కి వెళ్తాం జరిగిందో షీ గాట్ ఎ లెటర్ బై సేయింగ్ దట్ మీకు యూ విల్ బి రీఫండెడ్ అబౌట్ క్లోజ్ టు 9.5 crores, బ్యాలెన్స్ అమౌంట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీ మైట్ గివ్ యూ అని. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడండి, తను డిపాజిట్ చేసింది 13.5 కోట్లు, అది ఇంట్రెస్ట్తో పాటు పెరిగి 16 కోట్లకి వెళ్ళింది. ఈ 16 కోట్లలో వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, స్టార్టింగ్లో మొత్తం అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఈ 16 కోట్లలో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు తాత్కాలిక హక్కుదారులు కాబట్టి వీ విల్ గివ్ యూ 9.5 crores ఇన్ రిటర్న్, బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ అని ఒక లెటర్ వస్తుంది జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాం, ప్రస్తుతానికి మీ అకౌంట్లోకి 9 కోట్ల చిల్లర మేము పంపిస్తాము అని చెప్పేసరికి దిస్ లేడీ డింట్ యాక్సెప్ట్ దట్. ఓకే, శ్వేతా శర్మ గారు డినైడ్ దట్ ఆఫర్ అండ్ క్లియర్గా నాకు ఇది నచ్చలేదు, నేను పెట్టినది డబ్బు నాకు టోటల్ ఇంట్రెస్ట్తో పాటు వెనక్కి కావాలి అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా తను ఇప్పుడు ఆర్బీఐని, ఓంబడ్స్మెన్ని అప్రోచ్ అవ్వాలి. ఎప్పుడైతే బ్యాంకు వాళ్ళు ఇలా మోసాలకి అరిగడతారో వెంటనే వినోదర్ కస్టమర్కి ఆప్షన్ ఏముంటుంది అంటే, దర్ ఇస్ అ బాడీ కాల్డ్ ఓంబడ్స్మెన్ అని ఒక బాడీ ఉంటుంది. ఆర్బీఐ మన అందరికీ తెలుసు, అన్ని బ్యాంక్స్కి పెద్ద ఆర్బీఐ. ఇప్పుడు మన కోర్ట్స్కి అన్నిటికీ సుప్రీంకోర్టు ఎట్లనో అన్ని బ్యాంక్స్కి హెడ్ ఆర్బీఐ ఉంటుంది. దట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆల్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఓకే, అట్లనే ఓంబడ్స్మెన్ అని ఒక సంస్థ ఉంటుంది. ఓంబడ్స్మెన్ కూడా ఆర్బీఐకి, ఇన్సూరెన్స్కి, ఇట్లాంటి బాడీస్ అన్నిటికీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఓంబడ్స్మెన్ ఈజ్ ఏ ప్రాసెస్లో ఒక బాడీ. ఓకే, ఓంబడ్స్మెన్కి ఆర్బీఐకి కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఈమె డబ్బులు వెనక్కి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఈమె ఫైట్ చేస్తే 100% ఈమె డబ్బులు కంప్లీట్గా తిరిగి వస్తాయి. ఎందుకంటే ఈ కేసులో బ్యాంక్ అధికారులే ఒప్పుకుంటాం జరిగింది, మిస్టేక్ జరిగింది మా ఎంప్లాయీతోనే అని. సో 100% ఓంబడ్స్మెన్కి, ఆర్బీఐకి ఈమె టఫ్ ఫైట్ ఇచ్చి టోటల్ అమౌంట్ కావాలంటే షీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ కోర్ట్స్ ఆల్సో. చిన్న కోర్ట్ నుంచి షీ కెన్ గో టిల్ సుప్రీం కోర్ట్ వరకు ఆల్సో. ఎందుకంటే ఇందులో అమౌంట్ ఇన్వాల్వ్ ఉంది, హ్యూజ్ అమౌంట్, అండ్ ఇన్వాల్వ్ అయిన బ్యాంక్ కూడా పెద్ద బ్యాంక్, మన నేషన్లోనే అది నెంబర్ 1, నెంబర్ 2 స్టేజెస్లో ఉన్న బ్యాంక్ అది. సో ఆ బ్యాంక్ మీద కేసు వేసి ఓంబడ్స్మెన్ ఆర్బీఐని రిఫర్ అయితే 100% ఈమె అమౌంట్ ఈమెకి రిటర్న్ వస్తుంది. కాకపోతే ఇక్కడ రిటర్న్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడే టోటల్ అమౌంట్ కనుక రిటర్న్ చేసేసి ఉంటే గొడవ ఉండేది కాదు. వాళ్ళు కూడా అసలు ఏం రీజన్స్ చెప్తారో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టు నో అబౌట్ ఇట్. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. మీరు చూడండి ఉషా గారు, ఇదే బ్యాంక్స్ కనుక 13.5 కోట్లు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? ఈ పార్టీకి వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయటపడేసి వాళ్ళకున్న ఆస్తులన్నీ జప్తు చేసుకొని వీళ్ళని రోడ్డు మీద ఉంచబెట్టేవాళ్ళు. అండ్ కలెక్షన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి మొన్న మనము చిన్న కేసు మాట్లాడుకున్నాం, క్రెడిట్ కార్డ్స్ 8 లక్షలు భార్యాభర్తలు ఇద్దరు ఊరేసుకొని చనిపోయారు. బ్యాంక్ నుంచే క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు బ్యాంక్లో ఎంప్లాయీ మోసం చేస్తే మరి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళు ఇక్కడ ఊరేసుకున్నారు, ఇప్పుడు అక్కడ ఎవరు వేసుకోవాలి? బ్యాంక్ యాజమాన్యం వేసుకోవాలా? చెప్పండి, వేర్ ఇస్ ద ఆన్సర్? మరి తిను పగలు రాత్రి కష్టపడి 13.5 కోట్లు దాచిపెట్టుకొని ఇండియాలో మన భారతదేశం, మన దేశం, మనం ఎంతో గర్వాప్సీ అంటున్నాం. ఈ మధ్య గర్వాప్సీ అన్నది పెద్ద ఈ ప్రోవర్బ్ లాగా వచ్చింది. గర్వాప్సీ అంటే కమ్ బ్యాక్ టు ఇండియా, మీరు ఇక్కడే సంపాదించండి, మీరు ఇక్కడే కష్టపడండి, మన దేశానికి ఏం తక్కువ, ఇక్కడే మీరు స్థిరపడండి అంటున్నారు. ఇప్పుడు బ్యాంకులో
ఒక మనిషి ఒక మేనేజర్ తప్పు చేస్తాం నేను తప్పనట్లేదండి. ప్రతి మనిషి ప్రతి దగ్గర తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రతి ఆఫీస్లో ఎవరైనా తప్పు చేస్తే ఆఫీస్ని అంతా తప్పట్టక్కర్లేదు. ఎప్పుడు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ యాజమాన్యం వచ్చి టోటల్ క్లియర్ చేసేసి క్లీన్ చిట్ ఇచ్చేస్తే క్లయింట్కి ఇవాళ మీడియాకి వచ్చేది కాదు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మీడియాకి ఎక్కుతాం జరిగింది. ఒక్కసారి మీడియాకి ఎక్కిందంటే దానికి జరిగే డ్యామేజ్ వేల కోట్లలో ఉంటుంది, రైట్? సో ఈ విషయంలో శ్వేతా శర్మ గారికి త్వరగా న్యాయం జరగాలని నేను కోరుకుంటూ, తను 100% ఓంబడ్స్మెన్, ఆర్బీఐ, వీలైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు త్వరగా రీచ్ అయ్యి తన అమౌంట్ తను వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటానండి. మీరు అన్నట్టుగానే ఏదైతే నష్టం జరిగిందో ఆవిడకి ఖచ్చితంగా దానికి తగ్గ న్యాయం జరగాలని ఈ ఐసిఐసిఐ యాజమాన్యం, ఆ సంస్థ బయట కొన్ని వేల లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు. ఎంతోమంది సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు, అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న రిమార్క్ చాలు సార్ ట్రస్ట్ పోగొట్టుకోవడానికి. అట్లీస్ట్ ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఒక కామన్ పీపుల్ విషయం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించి లేదు అని వాళ్ళు కూడా ఒక జవాబు ఇస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం దొరకదు. శ్వేతా శర్మ గారికి ఆ కష్టపడిన సొమ్ముకి న్యాయం జరగాలని అండ్ ఐసిఐసిఐ యాజమాన్యం కూడా దీనిపైన స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.